తమిళనాడుకి నెక్స్ట్ సీఎం విజయ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇది జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నా. జనాలకి విజయ్ గారి మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకు సడన్ గా పాలిటిక్స్, ఎందుకు ఇప్పుడే ఎంట్రీ? ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు విజయ్ సీక్రెట్ టైమింగ్ గురించి తెలుసా మీకు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఈ వీడియో ఆన్సర్ చెప్పబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నచ్చితేనే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది అనుకుంటున్నారు విజయ్ జస్ట్ ఇంట్రెస్ట్ తో పాలిటిక్స్ లోకి వచ్చాడని. బట్ నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా, దాన్ని బట్టి మీరే అనుకోండి. పర్ఫెక్ట్ టైమింగ్. తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు స్ట్రాంగ్ వాక్యూమ్ క్రియేట్ అయింది. అందరి పవర్ఫుల్ లీడర్స్ కంటే విజయ్ పవర్ఫుల్ గా పోర్ట్రేట్ అవుతున్నాడు. తమిళనాడు పీపుల్ కొత్త స్ట్రాంగ్ ఫేస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఇది సడన్ డిసిజన్ అయితే కాదు, చాలా ఇయర్స్ నుంచి స్లోగా ప్లాన్ చేస్తున్నారు. 10 years బ్యాక్ నుంచే ఫ్యాన్స్ క్లబ్ ని స్ట్రెంగ్తెన్ చేశాడు. సోషల్ మెసేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. పొలిటికల్ హింట్స్ డైలాగ్స్ మూవీస్ లో కూడా పెట్టాడు. ఇవి అన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ లో పార్ట్ మాత్రమే. నౌ మెయిన్ పాయింట్ వినండి. విజయ్ స్ట్రెంగ్త్ సినిమా కాదు, విజయ్ స్ట్రెంగ్త్ పీపుల్. లాక్స్ కాదు, క్రోర్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు బ్లైండ్ ఫ్యాన్స్ కాదు, వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్. ఎలక్షన్ లో ఇది డేంజరస్ కాంబినేషన్. హిస్టరీలో ఇలా చాలానే జరిగాయి. తమిళనాడులో సినిమాల నుంచి వచ్చిన లెజెండ్స్ ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఎంజి రామచంద్రన్ గారు, లలిత గారు. వీళ్ళు కూడా ఇలానే స్టార్ట్ అయ్యారు అండ్ సీఎం కూడా అయ్యారు. సో పీపుల్ బ్రెయిన్ లో ఒక ఫీలింగ్ ఫిక్స్ అయింది, హీరో టు సీఎం పాసిబుల్ అని. అదేంటి బ్రదర్, కమల్ హాసన్ లాంటి హీరోస్ కూడా తమిళనాడులో పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు కదా అని. ఇక్కడే మీరు బురదలో కాలు వేసినట్టే. ఒక సినారియో ఆలోచించండి. ఏదైనా ఒక హీరో సడన్ గా సినిమాలు వదిలి పాలిటిక్స్ వస్తున్నాడంటే ఎవరైనా ఓటేస్తారా? ఇదే కమల్ హాసన్ గారి జీవితంలో జరిగింది, అందుకే ఆయన ఫెయిల్ అయ్యారు. కానీ విజయ్ అలా కాదు. సీఎం అయిన క్యాండిడేట్స్ అసలు ఎలా అయ్యారని పూర్తిగా అనలైజ్ చేశాడు. ఇప్పుడు నేను మీకు ఒక 2 names చెప్పాను కదా సీఎం అయిన వారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్నిటిని కూడా స్టడీ చేసి పూర్తి అవగాహనతోనే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. అసలు వై హీ హ్యాస్ రియల్ ఛాన్స్? ఓకే, స్ట్రేట్ గా చెప్తాను. విజయ్ సీఎం అవ్వడానికి 3 డేంజరస్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాస్ ఫాలోయింగ్ ఇన్ తమిళనాడు. ఇవి ఓట్స్ రూపంలో కూడా మారొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే క్లీన్ ఇమేజ్. పీపుల్ క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని ఈజీగా ట్రస్ట్ చేస్తారు. అండ్ థర్డ్ పాయింట్ యూత్ సపోర్ట్. చెప్పాలంటే యూతే ఎలక్షన్ ని డిసైడ్ చేస్తుంది. ఈ కాంబోస్ చాలా పవర్ఫుల్. బట్ ఇక్కడే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. పాలిటిక్స్ ఈజ్ ఈక్వల్ టు సినిమా కాదు. క్లాప్స్ కి బదులు క్రిటిసిజం వస్తుంది. ఫ్యాన్స్ ఉండడం సరిపోదు, ఓట్స్ గా కన్వర్ట్ అవ్వాలి. అపోనెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఫైనల్ గా విజయ్ సీఎం అవ్వడం పాసిబులా? ఎస్, ఖచ్చితంగా పాసిబులే. బట్ 100% కన్ఫర్మ్ అంటే నో, 99% కన్ఫర్మ్. ఇది నా గట్టి ట్రస్ట్. జరుగుతున్న పరిణామాలు చూస్తే చెప్తున్నా. కానీ ఒక్కటి మాత్రం పక్కా, గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ విజయ్ గేమ్ చేంజ్ చేయగలడు. మీరు ఏమనుకుంటున్నారు? విజయ్ సీఎం అవ్వగలడా లేదా? కమెంట్ లో చెప్పండి, ఎస్ ఆర్ నో. మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.